హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సైనిక్ స్కూల్స్లో పలు పోస్టుల భర్తీకే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, జిఎన్ఎం, నర్సింగ్, బీపీఈడి, మ్యూజిక్ టీచర్, డ్రైవర్, క్లర్క్స్, వార్డ్ బాయ్స్ ఇలా పలు రకాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ నుంచైనా అభ్యర్థులు, పురుష మరియు మహిళా అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి రెంట్ ఫ్రీ అకామిడేషన్తో పాటుగా ఎల్టీఏ, బోనస్ మరియు వారికి చదువుకునే పిల్లలుగా ఉన్నట్లయితే 2 పిల్లల వరకు సబ్సిడీ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అందజేయబడుతుందండి. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, చివరి తేదీ, స్టైఫెండ్, శాలరీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీజాపూర్ సైనిక్ స్కూల్ నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రకటన అయితే రావడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ మెన్షన్ బిలో. ఇప్పుడు తెలుపబోయే పోస్టులన్నీ కూడాను పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. ముందుగా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉందండి. వయోపరిమితి కానీ చూసుకున్నట్లయితే జూన్ 1, 2024 నాటికి అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఉండాలండి. క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే క్లాస్ 12th ఆర్ ప్రీ డిగ్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ అర్హతతో క్లర్క్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. వీరికి టైపింగ్ స్పీడ్ అనేది per minute 40 words ఉండాలండి. నెక్స్ట్ వార్డ్ బాయ్స్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయండి. వయోపరిమితి జూన్ 1, 2024 నాటికి 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. నెక్స్ట్ నర్సింగ్ సిస్టర్ పోస్టుకు సంబంధించి ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉందండి. వయోపరిమితి జూన్ 1, 2024 నాటికి అభ్యర్థుల యొక్క వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే డిప్లొమో ఇన్ నర్సింగ్ లేదా డిప్లొమో ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. పిఈఎం లేదా పీటీఐ కమ్ మ్యాట్రన్ ఇవి కూడా ఓన్లీ ఫీమేల్ అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు కోరడం అయిందండి. పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలండి. క్వాలిఫికేషన్ మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. ఇక అదేవిధంగా కౌన్సిలర్ పోస్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి. అభ్యర్థుల యొక్క వయోపరిమితి జూన్ 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ లేదా గ్రాడ్యుయేట్ విత్ డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ అండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాలు కలిగి ఉండాలండి. కట్ ఆఫ్ తేదీ అనేది జూన్ 1, 2024 నాటికి మీ వయోపరిమితి లెక్కించడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే హయ్యర్ సెకండరీ విత్ ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ డ్రైవర్ పోస్టుకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఈ డ్రైవర్ పోస్ట్ మాత్రమే రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారండి. రిమైనింగ్ అన్ని పోస్టులు ఇప్పటివరకు చెప్పుకునే అన్ని పోస్టులు కూడా పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్. డ్రైవర్ పోస్ట్ మాత్రం రెగ్యులర్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇది ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందండి. అభ్యర్థుల యొక్క వయోపరిమితి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ అనేది షుడ్ హ్యావ్ పాస్డ్ మెట్రిక్యులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలండి. దీంతో పాటుగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్
హెవీ లైట్ 4-వీలర్ వెహికల్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలండి. వీరికి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ కింద 19,900 నుంచి 43,100 రూపాయలు అందజేయబడుతుంది. ఓన్లీ డ్రైవర్ పోస్ట్ అంటే రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేయబోయే డ్రైవర్ పోస్టుకు సంబంధించి పే స్కేల్ అయితే 19,900 నుంచి 43,100 అండి. ఇక రిమైనింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయబోతున్న మ్యూజిక్ టీచర్ కానీ, కౌన్సిలర్ కానీ, పిఎం కమ్ పీటీఐ కమ్ మ్యాట్రన్ పోస్ట్ కానీ, నర్సింగ్ సిస్టర్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, క్లర్క్ పోస్టులు కానీ వీటన్నిటికి సంబంధించి పే స్కేల్ అనేది కన్సాలిడేటెడ్ శాలరీ విల్ బి పేడ్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈ సైనిక్ స్కూల్ సొసైటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ యొక్క కన్సాలిడేటెడ్ పే ఏదైతే కన్సాలిడేటెడ్ శాలరీ పే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వీరికి కూడా అందజేయబడుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పే అండ్ ప్యాక్స్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులకి ఎంపిక కాబడిన అభ్యర్థులకి వారికి పేతో పాటుగా రెంట్ ఫ్రీ అకామిడేషన్, పే బ్యాండ్, గ్రేడ్ పే, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ విత్ డిఏ అండ్ మెడికల్ అలవెన్సెస్ అన్నీ కూడా కల్పించబడతాయి. వీటితో పాటుగా ఫర్ 2 చిల్డ్రన్ 2 పిల్లలు వారికి ఏమైనా ఉన్నట్లయితే వారికి సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ కూడా కల్పించబడుతుంది. ఎల్టీసీ ఉంటుంది, బోనస్, ఇక న్యూ పెన్షన్ ఇవన్నీ కూడాను కల్పించబడతాయండి. యాజ్ పర్ సైనిక్ స్కూల్ సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సైనిక్ స్కూల్స్ సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కాంట్రాక్ట్ బేసిస్లో ఎంపిక కాబడినప్పటికీ కూడాను వారికి కూడాను రిమైనింగ్ వారి వల్లే మిగతా అన్ని ఎలవెన్సెస్ కూడా అందజేయబడతాయండి. ఇక వీరికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా అందరు అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే సైనిక్ స్కూల్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ssbj.in ఈ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ పోస్టేజ్ స్టాంప్ ఆఫ్ 40 రూపీస్ త్రూ ద స్పీడ్. అంటే ఏం చెప్తున్నారంటే మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్తో పాటుగా మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దీంతో పాటుగా మీ యొక్క సెల్ఫ్ అడ్రస్ అంటే మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో సెల్ఫ్ అడ్రస్డ్ అనేది ఒక ఎన్వలప్ మీద రాసి ఆ ఎన్వలప్కి 40 రూపీస్ స్టాంప్ అనేది అంటించి దాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసిందిగా తెలపడం జరిగింది. సో ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసిన చిరునామా ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బిజాపూర్ 586108 కర్ణాటక ఈ యొక్క అడ్రస్కి పంపించవలసి ఉంటుందండి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ చివరి తేదీ మే 5, 2024 అండి. మే 5, 2024 లోపల మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అప్లికేషన్ షుడ్ బి అకాంపనీడ్ బై ఎన్ అకౌంట్ పేయీ డిమాండర్ ఆఫ్ 500 రూపీస్. సో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డీడీ కూడా 500 రూపీస్ డీడీ తీయవలసి ఉంటుందండి. ఈ డీడీ అనేది ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ ఈ పేరు మీదుగా మీరు డీడీ తీయవలసి ఉంటుందండి. మరొకసారి చెప్తున్నాను, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్, పేయబుల్ ఆన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైనిక్ స్కూల్ క్యాంపస్ బీజాపూర్ బ్రాంచ్, కోడ్ 3163. ఈ పేరు మీదుగా 500 రూపీస్ డీడీ అయితే తీసి మీ యొక్క అప్లికేషన్తో పాటుగా సెండ్ చేయవలసి ఉంటుందండి. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. అప్లికేషన్స్ అనేవి ఎప్పుడైనా చివరి తేదీ తర్వాత వచ్చినవి అయితే పరిగణలోకి తీసుకోబడమని చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఎంపిక కాబడతారో ఎంపిక కాబడిన అభ్యర్థులు మాత్రమే రాత పరీక్ష లేదా ప్రాక్టికల్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఈ మూడింట్లో ఏదో ఒకటి మాత్రమే ఉంటుందండి. సో దీనికి కాల్ లెటర్ అయితే మీకు అందజేయబడుతుందండి. ఈ కాల్ లెటర్ సంబంధించి మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ డేట్ అయితే ఇస్తారో ఆ డేట్కి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేయవలసి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయవలసిన వివరాలు ఏంటంటే 500 రూపీస్ డీడీ ఒకటి ఎన్క్లోజ్ చేయాలండి. దీంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లికేషన్ ఫామ్మే అంటించాలి. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది 40 రూపాయల స్టాంప్స్ అంటించి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఒకటి పెట్టాలి. కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ యొక్క కాపీస్ కూడాను జత చేయవలసి ఉంటుందండి. ఇక అదేవిధంగా అప్లికెంట్స్ ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారు ఉన్నట్లయితే ఆ కేటగిరీకి సంబంధించి కన్సర్న్డ్ అథారిటీ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడాను అటాచ్ చేయవలసిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి సైనిక్ స్కూల్ బీజాపూర్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్తో పాటుగే దీనికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని ఒక అప్లికేషన్ ఫార్మేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఫార్మేట్ కూడా చూపిస్తున్నాను. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్టే రాస్తారు. తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్,
ఏజ్, సెక్స్, మీ ఫోటోగ్రాఫ్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, మ్యారిటల్ స్టేటస్ పెళ్ళి అయితే మ్యారీడ్ లేకపోతే అన్మ్యారీడ్, నేషనాలిటీ ఇండియన్, క్యాస్ట్ కేటగిరీ ఏదైతే మీరు రాస్తారు. ఇక తర్వాత మీ యొక్క 10th నుంచి పీజీ వరకు మీరు చదువుకున్న ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయవస్తారు. దీని తర్వాత మీకు ఏమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నట్లయితే వాటికి సంబంధించి వివరాలు కూడా రాయడానికి మీకు అక్కడ కాలం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరికైనా ఇదివరకు పనిచేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే, వారికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారు ఎక్కడ పనిచేశారు, ఏ డిజిగ్నేషన్లో పనిచేశారు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు పనిచేశారు, ఆ వివరాలు అనేవి ఈ 10th కాలంలో రాయవలసి ఉంటుంది. తర్వాత 11th కాలంలో మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అవి రాస్తారు. తర్వాత 12th అండ్ 13th కాలంలో మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రాయవలసి ఉంటుందండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్ అంటే డీడీ 500 రూపీస్ తీస్తారు కదా, ఆ 500 రూపీస్ డీడీ యొక్క వివరాలు, ఏ తేదీన తీశారు ఆ డీడీ నెంబరు రాస్తారు. రాసి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేస్తారండి. సైన్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అన్నీ కూడా జత చేసి, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలసిందిగా ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చెప్పబడిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.